ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం. వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష. గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం, అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష. ఏదో ఆఫీసర్గా ఎలక్షన్ల కోసం తూతూ మంత్రం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలోమని సర్టిఫికెట్లు ఇవ్వండి, ఇచ్చి 1 ఎకరానికి 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆ దండాలు మేము చేయం అధ్యక్ష. గతంలో చేసినారు, దాని పెంట అంతా ఇంత ఉన్నది. ఇప్పుడు అందరికి తెలుసు ఏ పెద్దలు చేసినారో, ఏ పార్టీలు చేసినాయో, అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు. ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చినారో, ఎట్లా ప్రజలను మోసగించారో అవన్నీ చరిత్రలు ఉన్నాయి. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. మేము చేయదలుచుకున్నది ఏంటి అధ్యక్ష, ఇది షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది, వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది. కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు, లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు, ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు? భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములు ఏం అధ్యక్ష, మేము పోడు భూములు ఇస్తాం, దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాం, దానికి రైతు బంధు కూడా ఇస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మేము ఆ విధంగా ఇస్తాం. ఏదో తమాషా అట్లా చేసి అట్లా రకం కాదు, మేము చెయ్యం. మేము భయపడం అధ్యక్ష. సత్యాన్ని, వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేము ఏదో ఓట్ల కోసమో మాట, ఓట్లప్పుడో మాట, ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత్ పార్టీ కాదు మాది. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. పోడు భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, వాళ్ళ కరెంటు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం. ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అనంటే, ఏ బిడ్డలైతే, ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలాదారులు కూడా కావాలి. మన అడవి సంపదను కాపాడే కాపలాదారు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కడో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చు అంటే రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఓ జెండా పడుకుని తిరుగుతూ ఉంటారు పోడు భూములు అని చెప్పి. కలెక్టరేట్ల కాడ ధర్నా, వాళ్ళ మంత్రి పోతే ధర్నా, ఎమ్మెల్యే పోతే ధర్నా, ఇది పెద్ద డ్రామా కింద తయారు చేసినారు. నిన్నటి శాసనసభలో పోడు భూములు పంచుతాం, 11.5 లక్షల ఎకరాలు పట్టాలు ఇస్తామని. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల ఎకరాల పట్టా భూములు 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి మీకందరికీ పోడు భూములు పంచిపెట్టింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖర్ గారి ప్రభుత్వం హరితహారం పేరు మీద, ఫారెస్ట్ ల్యాండ్ పేరు మీద మీ భూములు గుంజుకొని మీ మీద దాడులు చేసి ఆడబిడ్డల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి మన నిర్మల్ ప్రాంతంలో, అదే విధంగా మంచిర్యాల ప్రాంతంలో ఆడబిడ్డలనే కాదు సంటి పిల్లల్ని కూడా పోడు భూముల మీద దాడి చేసి జైలుకు పంపించిండ్రు. ఆ ఎల్ల మా సీతక్క పోయి అండగా నిలబడ్డది. తాడువాయి మండలంలో ఆదివాసీ ఆడబిడ్డలను చెట్లకు గట్టేసి కొడితే, వాళ్ళ చీరలతోనే చెట్లకు గట్టేసి కొడితే అడవిలో 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి తాడువాయి అడవుల్లో ఆడబిడ్డలకు అండగా నేను నిలబడ్డా సీతక్క అడుగుతే. ఇవాళ ఇన్ని సమస్యలు, పోడు భూముల సమస్యలు ఎదుర్కొంటుంటే నిన్న ముఖ్యమంత్రి గారు నింపాదికి వచ్చి 11.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, మేము పంచుతాం, 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి, మీరు నరుక్కొని బతుకుతారా, మీరు అడవిలోకి వస్తే మేము ఊరుకుంటామా అంటున్నాడు. నేను అడగదలుచుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిని, 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలైంది. 9 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాడు. అర్హులైన వాళ్లకు అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నాడు. 9 ఏళ్ళైంది, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు చేసిన ప్రకటనను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీని అండగా పెట్టుకొని, అసెంబ్లీని అడ్డంగా పెట్టుకొని పేద ప్రజల్ని మభ్యపెట్టి మన యాత్రలో పాల్గొంటున్న పోడు భూముల బాధితులను
వాళ్ళను నమ్మబలకడానికి గ్రామాలలో మీకు ఇస్తామని చెప్పి ఇవాళ గ్రామాలలో బెదిరిస్తుండంట. కాంగ్రెస్ సభకు పోతే మీకు పోడు భూముల పట్టాలు రావు అని. నేను ఒక మాట చెప్పదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని, బిడ్డ పోడు భూముల పట్టాలు ఎట్లా రావో మేము చూస్తాం. ఒక్కనొక్కని మీ టీఆర్ఎస్ వాళ్ళను రేపు ఓట్ల కోసము మా తండాలకు, మా గూడాలకు, మా మారుమూల పల్లెలకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లయితే తాడువాయి అడవుల్లో ఆడబిడ్డలను ఫారెస్ట్ అధికారులతో చెట్ల కట్టేసినవో, నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లకు వస్తే చెట్ల కట్టేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను అదే అడవుల్లో, అటవీ భూముల్లో పోడు రైతులు చెట్ల కట్టేసి మీరు పట్టాలు ఇచ్చినాకనే ఇడిపించుకుపోవాలనే చైతన్యం, తిరుగుబాటు ఈ రైతుల నుంచి వస్తుందని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా, ఈ పేదలు గజ్వేల్లో ఉన్న నీ ఫామ్ హౌజులు ఏమైనా, నీ 1000 ఎకరాల ఫామ్ హౌజులో గుంట భూమి అయినా అడిగినరా, లేకపోతే నీ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయలల్లా చిల్లి గవ్వైనా అడిగినరా అని నేను అడుగుతున్నా. తరతరాలుగా వాళ్ళు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు దున్నుకొని బతికిన భూమి, ఏ భూమినైతే నమ్ముకున్నారో, ఏ భూమిలో అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ భూమినే పట్టాలు ఇవ్వమని అడుగుతున్నారు. 9 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ నువ్వు మాటలు చెప్తే నమ్మేదే లేదు, నిన్ను వదిలేదే లేదు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మీరు మిత్రులారా, చంద్రశేఖరరావు మాటలు నమ్మకండి. నమ్మించి మోసం చేయించుట్లా, మాటలు చెప్పి మాయ చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, మనల్ని ముంచినోడు అంతకంటే లేడు, మీకు అందరికీ తెలుసు. అందుకే 11.5 లక్షల ఎకరాల అర్హులైన పేదలకు పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటంలో మీకు అండగా కాంగ్రెస్ ఉంటుంది, నేనుంటా, మా సీతక్క ఉంటుంది, మా బలరాం నాయక్ ఉంటాడు, మా ఇల్లందు నాయకులందరూ, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మీకు అండగా నిలబడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.